అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ కృష్ణ అకాడమీ. మనం టీజీ టెట్ అండ్ డిఎస్సి క్లాసెస్ చూస్తున్నాము. ఇందులో భాగంగా ఈరోజు మనం 6th క్లాస్ తెలుగులోని విశేషాంశాలు చూద్దాము. మొదటిగా ఇక్కడ నలుడు అంటే విశ్వకర్మ అంశతో పుట్టిన ఒక వానరుడు. ఓకేనా? నలుడు అంటే ఎవరు? విశ్వకర్మ అంశతో పుట్టిన ఒక వానరుడు. ఇతడు వానరసేన లంకకు పోవడానికి సముద్రానికి సేతువు కట్టాడు. ఈ పాయింట్స్ అనేది మనం ఇక్కడ తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఈ విధంగా మనం గుర్తుంచుకోవాలి నలుడు అంటే ఎవరు అని. ఇతడు వానరసేన లంకకు పోవడానికి సముద్రానికి సేతువు కట్టాడు. ఇక్కడ తర్వాత రెండవది గండభేరుండ పక్షి అంటే 2 తలలు గల పక్షి. గండభేరుండ పక్షి అంటే ఏంటి? 2 తలలు గల పక్షి. ఇది ఏనుగులను తన్నుకొని పోవు శక్తి గలది. ఈ విధంగా మనం గుర్తుంచుకోవాలి గండభేరుండ పక్షి గురించి. తర్వాత ఇక్కడ మూడవది జానపద సాహిత్యం అంటే జనపదం అంటే గ్రామం. ఓకేనా? జనపదం అంటే గ్రామం. జనపదాలలో నివసించేవారు జానపదులు. జానపద సాహిత్యం ఎప్పుడు, ఎక్కడ, ఎట్లా పుట్టిందో చెప్పడం కష్టం. జానపద సాహిత్యం మౌఖికంగా ప్రసారం అవుతూ ఉంటుంది. ఓకేనా? ఎలా ప్రసారం అవుతూ ఉంటుంది అంటే మౌఖికంగా. ఇక్కడ జానపద సాహిత్యానికి కర్త ఎవరో తెలియదు. అర్థమైందా? జానపద సాహిత్యానికి కర్త ఎవరో తెలియదు. సామూహిక కర్తృత్వం, సామూహిక ప్రచారం దీని లక్షణం. లక్షణం ఏంటి అంటే సామూహిక కర్తృత్వం అలాగే సామూహిక ప్రచారం. జానపద సాహిత్యాన్ని అధ్యయనం చేయడం వల్ల ప్రజల ఆచార వ్యవహారాలు, సంస్కృతి సంప్రదాయాలు తెలుసుకోవచ్చు. ఈ విధంగా మనం ఇక్కడ జానపద సాహిత్యం గురించి గుర్తుంచుకోవాలి. తర్వాత ఇక్కడ జినవల్లభుని శాసనం. ఓకేనా? జినవల్లభుని శాసనం వేములవాడ చాళుక్య రాజైన 2వ అరికేసరి ఆస్థాన కవి పంపడు. ఓకేనా? పంపడు ఎవరు అంటే వేములవాడ చాళుక్య రాజైన 2వ అరికేసరి ఆస్థాన కవి పంపడు. పంపని తమ్ముడు జినవల్లభుడు. జినవల్లభుడు ఎవరు అంటే పంపని యొక్క తమ్ముడు. ఈయన క్రీస్తు శకం 940లో కుర్క్యాల శాసనం వేయించాడు. ఈ పాయింట్ మనం గుర్తుంచుకోవాలి. కుర్క్యాల శాసనం ఎవరు వేయించారు? జినవల్లభుడు. ఏ సంవత్సరంలో వేయించాడు అంటే క్రీస్తు శకం 940లో. ఓకేనా? ఈ విధంగా మనం తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఇది తెలంగాణలో తొలి పద్య శాసనం. ఓకేనా? కుర్క్యాల శాసనం అనేది తెలంగాణలో తొలి పద్య శాసనం. దీనిలో 3 కంద పద్యాలు ఉన్నాయి. ఓకేనా? దీనిలో 3 కంద పద్యాలు ఉన్నాయి. కుర్క్యాల శాసనాన్ని జినవల్లభుని శాసనం అంటారు. మరి కుర్క్యాల శాసనాన్ని ఏమంటారు అంటే జినవల్లభుని శాసనం అంటారు. కుర్క్యాల గ్రామం కరీంనగర్ జిల్లాలోని గంగాధర మండలంలో ఉన్నది. ఓకేనా? ఎక్కడ ఉన్నది అని కూడా అడిగితే మనం ఇలా గుర్తుంచుకోవాలి. కుర్క్యాల గ్రామం ఎక్కడ? కరీంనగర్ జిల్లాలోని గంగాధర మండలంలో ఉన్నది. ఈ విధంగా మనం ఇక్కడ 4 ఏంటి అంటే నలుడు, గండభేరుండ పక్షి, జానపద సాహిత్యం అలాగే జినవల్లభుని శాసనం గురించి మనం ఇక్కడ చూసాము. ఈ విధంగా 6th క్లాస్ తెలుగులోని మనం విశేషాంశాలు ఒక 4 చూడడం జరిగింది. సో మనం ఇక్కడ వచ్చే క్లాస్లో మిగిలిన విశేషాంశాలను కూడా చూద్దాము. సో ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇంకా ప్రిపేర్ అయ్యే వారికి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన ఛానల్ వంశీ కృష్ణ అకాడమీని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.